అరే మామ, ఈరోజు ఎందుకురా మనం కాలేజీకి పోవాలి? ఈరోజు ప్రాక్టికల్స్ రా. అంటే ఏంటో తెలుసారా? తెలియకుండా సృజనని అడగరా. మంచి నడుమేసుకుని వస్తుంది, చెప్తుంది. చెప్పు తెగుద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే. చీప్గా కోటీలో కొట్టి తెగిపోదా మరి? నోరు మూయిరా ఎదవా. ఆ మోస్తాంలే, నీకు తెలియకుంటే తెలియదని చెప్పు, అంతేగాని చెప్పులు గిప్పులు అనవాకు. పోరా ఎదవా. నీ ఫ్రెండ్ వేసుకుని పోనా? ఇటు నుంచి ఒక 50 మంది అమ్మాయిలు ఇల్లు ఉంటారు. ఒక్కదాని నడుము గురించి మాట్లాడలేదు. నీ నడుము గురించి ఎందుకు మాట్లాడడం తెలుసా? అదొక ఎక్స్ట్రా ఆర్డినరీ నడుము కాబట్టి. సరే, నా గురించి వదిలే. ఎన్నిసార్లు అద్దంలో చూసుకుని మురిసిపోయి ఉంటావు? ఈ విషయం నీకు తెలుసు. నేను కామెంట్ చేసినప్పుడు లోపల నీకు కెలికేసి ఉంటుంది. అయినా ఇదంతా ఎందుకంటే నేను నడుమును హైలైట్ చేసుకోవడానికి. అలా కాదురా. నాకు అర్థమైంది మచ్చా, నువ్వు ఆమె నడుము బాగుందని చెప్పావని కాలేజ్ అంతా తెలిస్తే అందరు ఆమె నడుము గురించి మాట్లాడతారని చెప్పేసే కదా ఇష్యూ చేస్తుంది. రేయ్ నిన్ను మూసుకో అన్నానా? సర్లే, వెళ్ళి ఆ నడుముకు సూట్ అయ్యే అబ్బాయిని చూసుకో. సారీరా. సారీ చెప్పకు, రేపు శారీ కట్టుకోరా. ఏమన్నా మేనేజ్ చేసావారా? పదండ్రా, సురేష్ సార్ వస్తున్నాడు. మళ్ళా గుడ్ మార్నింగ్ చెప్పాలి. రేయ్ వీళ్ళంతా ఎవర్రా? మన క్లాస్మేట్స్ రా. నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు క్లాస్కి ఎప్పుడు వచ్చావని? ఇంత అందమైన అమ్మాయిలు మన క్లాస్ అని తెలిసి ఉంటే నేను రాకపోతుండేనా? గీత, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? కొత్త హెయిర్ స్టైల్, ప్రాక్టికల్ స్పెషల్. అదేం హెయిర్ స్టైలే, నీకే వస్తాయి ఇలాంటి ఆలోచనలు. ఛీ, నువ్వైతేనా? ఓసే ఆశ, ఏంట్రా? హెయిర్ స్టైల్ సూపర్గా ఉందే. చూసావా గీత, బాగుందంట. టేస్ట్ లేదు ఎదవకి. నీకు కుల్లే. థ్యాంక్స్ రా. నీది కాదు, నీ ఫ్రెండ్ గీతాది. థ్యాంక్స్ రా. అందాన్ని అభినందించడం నా బాధ్యత గీత. యదవ యదవ. వీడు చూడరా, మళ్ళీ కలపడం స్టార్ట్ చేశాడు. అవునా గీత, నీ హెయిర్ ఎంత స్మూత్గా ఉంది. ఏ షాంపూ వాడతావు? రేయ్, సార్ వచ్చిండ్రా. ఇప్పుడే రావాలా? వెళ్ళిపోమని చెప్పనా? నువ్వు హాయిగా కలుపుకో. నీకు కొంచెమైనా భయం ఉందారా? ప్రాక్టికల్స్ రా. రేయ్ ఎందుకురా భయం? ఇది థీరీ కాదురా, ప్రాక్టికల్స్ రా. సైలెన్స్ సైలెన్స్. ఎప్పుడో అడ్మిషన్ టైంలో చూసారా మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎప్పుడో. తప్పలేదు సార్. అదేంటమ్మా, నువ్వెందుకు రాలేదు? అది పర్సనల్ ప్రాబ్లం సార్. సరేనమ్మా. చూసావారా, వాళ్ళని ఏమనడు. దీన్ని ఎవరో ఒకరు ఖండించాలిరా. చూడండి బాబు, లాస్ట్ టైం జరిగినట్టు ఈసారి కూడా జరుగుతుంది అనుకుంటే అది మీ పొరపాటు. రూల్స్ అన్ని మారిపోయాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇప్పుడు. భయమేస్తుంది. భయపడక గీత, లాస్ట్ టైం కూడా ఇలానే అన్నారు. నీతో చెప్పిందా? అవునే ఆశ, రంగొచ్చావని ఆగుతలేవుగా. ఆగుతలేవేంట్రా? వాడేదేదో అంటున్నాడని అన్నాన్రా, గట్టి కొట్టేసింది. ఇప్పుడన్నా దీన్ని ఎవరో ఒకరు ఖండించాలిరా. అందరూ ఒక్కొక్కరు రికార్డ్ తీసుకుని రండి. రేయ్ రికార్డ్స్ అంటారా? ఏంట్రా ఇది? దీన్ని ఎవరైనా రికార్డ్ అంటారా? ఐడి కార్డ్ ఏదిరా? ఐడి కార్డ్ లేదు, రికార్డ్ సరిగ్గా లేదు. పోరాపో. నెక్స్ట్. ఆధార్ కార్డ్ ఉంది సార్. కోటికో టికెట్ ఇవ్వమంటావు? మనమున్నది కోటిలోనేగా సార్. రికార్డ్ ఇవ్వమ్మా. రికార్డ్ లేదు సార్, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల రాయలేదు. రేయ్, నీ రికార్డ్ ఆశకిరా, వెళ్ళి రికార్డ్ తీసుకుని రా అమ్మా. సరే సార్, థ్యాంక్ యూ. ఈసారన్నా దీన్ని ఎవరో ఒకరు ఖండించాలిరా. నేను ఖండిస్తారా? ఇప్పుడు చూడు. సార్, ఐడి కార్డ్. పర్సనల్ ప్రాబ్లం సార్. అటెండెన్స్ కూడా లేదు. పర్సనల్ ప్రాబ్లమే సార్. రికార్డ్ ఏది సార్? వాళ్ళకైనా పర్సనల్ ప్రాబ్లం మాకు ఉండవా? మాకు పర్సనల్స్ ఉండవా? ఇలా కొంచెం ముందుకొస్తారా సార్? గీత, నీ రికార్డ్ చూసేశాడు కదా, నాకు ఇయ్యవా? తీసుకోరా. సృజన, నీ రికార్డ్ కూడా ఇయ్యవా? సరే తీసుకో. ఏం బాబు, రికార్డ్ ఏది? ఈడు తీసుకున్నాడు సార్. నీదేది సార్? వాడు తీసుకుంటు సార్. నీదేమైందిరా? మీరు తీసుకున్నారు సార్. నేనా? నేనెప్పుడు తీసుకున్నారా? ఇందాక ఆశకి ఇచ్చేశారు కదా సార్. పోండ్రా ఎదవల్లారా. దీన్ని పక్కా ఎవరో ఒకరు ఖండించాలి. తప్పదిగా ఖండించాల్సిందే. ఖండించాలా? నీ అయ్యా ఖండించాలని చెప్పి నన్ను ఖండించేలా చేసి మీరు బాగానే తప్పించుకున్నారుగా. సారీరా. నోక్కోరా మీ స్వారీని. థ్యాంక్స్ సృజన, థ్యాంక్స్ గీత, మీ వల్లనే. అందరూ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాయండి. న్యాయం వచ్చని రాయాలి. రే చూపియండిరా. అరే కొంచెం చూపిరా. మాకేమొచ్చురా? పులిహోర రాజు ఏం చేస్తున్నాడు? గీత, నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది, సేమ్ నీ బుగ్గల్లానే. కొంచెం పైకను కనిపిస్తలేదు. ఏడు పనే బాగుంది. లాస్ట్ 30 minutes. ఇంకా 30 minutes ఎవరు ఆగుతారో? తీసుకోండి సార్.
సార్ 30 మినిట్స్ లేట్గా ఇచ్చారుగా, ఆగండి సార్ ప్లీజ్. ఈ అమ్మాయి ఏం రాస్తున్నావే, నాకు నిద్ర వస్తుంటే. ఎరా అయిపోయిందా? సార్ ఏం రాయలేదు సార్. సార్ అలాంటివి కుదరవు. సార్ 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 ఎరా మీకు వద్దా? మీరు కూడా చెప్పండి రా సార్ 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 అని. అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. సార్. సరే తొందరగా 30 మినిట్స్లో అయిపోవాలి. ఫాస్ట్గా రాయండి. ఓకే సార్, లవ్ యూ. పేపర్ ఇచ్చేసి వైవాకి వెళ్ళండి. ఎగ్జామ్ ఎలాగో అలా కష్టపడి రాసేసాం రా. ఇప్పుడు ఇది కూడా అయిపోతే ఓ గండం తప్పిద్ది. టెల్ మీ అబౌట్ జావా. హాయ్ సార్. జావా సార్, వావ్ నైస్ క్వశ్చన్ సార్. జావా సార్, 2 types జావా సార్. 1 type that old days ముస్లమ్మ, అమ్మమ్మ, నానమ్మ మేకింగ్ జావా సార్. ఇట్స్ హెల్త్ సార్. ఇట్స్ ఆల్సో known as రాగి జావా సార్. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? ఏంటి చూడు, కరెక్ట్ కాదా? ఓకే సార్. అనదర్ జావా సార్, ఇట్స్ ఏ 2 wheel సార్. 1 front wheel సార్, 1 back wheel సార్. మధ్యలో సీట్ సార్. 2 seats సార్. ఫ్రంట్ సీట్ సార్, బ్యాక్ సీట్ సార్. మైలేజ్ సార్, ఐ డోంట్ నో సార్. ఎందుకంటే సార్ ఐ డోంట్ హ్యావ్ జావా సార్. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? జావా రాదు, ఏం రాదు. ఆ కడుపులో పెట్టి ఏదో కొంచెం బుర్రలో పెట్టి సావచ్చుగా. మా రోజుల్లో ఎంత కష్టపడే వాళ్ళం. నల్గొండ నుంచి నడుచుకుంటా 16 కిలోమీటర్ పోయి చదువుకున్నా. ఆ ఊర్లో నేను ఒక్కడనే జాబ్ కొట్టింది. మీకు ఈ రోజుల్లో అన్నీ ఉన్నా కూడా చదవడానికి నొప్పి. నెక్స్ట్. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మీది నల్లగొండ కదా? అవును, నీకెలా తెలుసు? మీరు తెలియకపోవడం ఏంటి సార్? ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కూడా లేకుంటే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మరీ జాబ్ కొట్టారు. మీరు మా ఇన్స్పిరేషన్ సార్. మా ఇంట్లో మిమ్మల్ని చూసుకునే నేర్చుకోమంటారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చూసి నేర్చుకో. వాడేదో చెప్పాడు, ఈడేదో విని క్వశ్చన్ అడగడం మర్చిపోయాడు. మళ్ళీ నన్ను చూసి నేర్చుకో అంటున్నాడు. ఏంటి చూస్తున్నావు? నేర్చుకుంటా సార్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ జావా? నువ్వు చెప్పరా, నువ్వు చెప్తావు నాకు తెలుసు. సార్ చెప్తాను సార్. అరే చెప్పు, పర్లేదు చెప్పేరా. అరే చెప్పు, నాకు తెలుసు నువ్వు చెప్తావురా. నీకు వస్తుంది చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్పండి రా. నేను చెప్తా సార్, నాకు వస్తుంది. నేను చెప్తా. సార్ నేను చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. నేను చెప్తా సార్, నాకు వస్తుంది సార్. నేను చెప్తాను సార్. సార్ నేను చెప్తాను ఏమ్మా, సార్. వచ్చా రాదా? నాకు వచ్చు సార్. పేజ్ నెంబర్ 63 రైట్ సైడ్ కింద, ఆ కిందే ఉంటది కదా సార్. ఆ కిందే సార్, కింద ఉంటుంది సార్. పేజ్ నెంబర్ 83 రైట్ సైడ్ పైన ఉంటది. కొంచెం టైం ఇస్తే చెప్పేస్తాను సార్. అవును సార్, కొంచెం టైం ఇస్తే. తేరిగ్గా 1 year ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ వచ్చి చెప్పండి పోండి. వాట్ ఈస్ జావా అమ్మా? సార్ యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ సార్, రైట్. జావా జావా కదా సార్? యా ఓకే. జావా ఈజ్ జావా దట్ జావా రైట్ సైడ్ జావా పేజ్ నెంబర్ జావా. ఈరోజు చెప్తావమ్మా? ఇందాకే చదివాను సార్, నోట్ మీదే ఉంది సార్, రావట్లేదు. జావా దట్ ఈస్ జావా సార్. నెక్స్ట్. గీత, నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ తప్పు రాశాను. 0.3కి బదులు 0.3 అని రాశాను. పాయింట్ వేయడం మర్చిపోయా. నా పాయింట్ ఏమంటావా ఆశా?